అందరికీ నమస్కారం. ఒక 10 రోజుల క్రితం మా మిత్రుడు ఇక్కడ వాసభవన్లో ఒక యోగా క్లాస్ పెడుతున్నారు. శ్రీ సైదయ్య గారు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. చెప్తే నేను కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ రోజుకి 9 రోజులు గడిచిపోయాయి. ఈ 9 రోజులు అద్భుతమైనటువంటి సాధన, అలాగే అద్భుతమైన వాక్యాలు వినడం జరిగింది. ఒక యోగానే కాదు, శారీరకంగా మానసికంగా మేము 9 రోజులు ఎంతో ఉత్తేజం జరుగుతుంది. ఇది చేసిన తర్వాత అనిపించింది ప్రతి ఒక్కరికి ఇది ఖచ్చితంగా అవసరం. ఈ మానవాళి ఇప్పుడు మనం జీవిస్తున్నటువంటి ఈ జీవన విధానంలో ఖచ్చితంగా మనం ఈ సాధన చేసుకోవాలి. ఈ 9 రోజులే కాకుండా తర్వాత కూడా మనం మళ్ళీ మనందరం మనం చేసుకోవాల్సిన అర్థం అయిపోయింది. ఎందుకంటే మనం తినే ఆహారంలో కానీ మనం పీల్చే గాలిలో కానీ అన్నింటిలో కూడా ప్రకృతి కలుషితమైపోతుంది. ఈ కలుషితమైన వాతావరణంలో మన శరీరంలోని మలినాన్ని బయటకు పంపించాలి అంటే ఆ పంపించే మలినాలని ఏ విధంగా పంపించాలి? శ్వాస ద్వారా, తర్వాత శరీరం ద్వారా, తర్వాత మన మనసు ద్వారా, ఈ మూడింటి ద్వారా మన యొక్క మలినాన్ని బయటకు పంపించాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థం ఏంటంటే యోగా ద్వారా శరీరంలో మలినాన్ని, శ్వాస ద్వారా మనలో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి మలినాన్ని, అలాగే మానసికంగా మన మెడిటేషన్ ద్వారా మానసికంగా ఉన్నటువంటి మలినాన్ని తెలియచుకోవచ్చు అని చెప్పనేది అర్థమైంది. కాబట్టి ఈ యొక్క యోగా కార్యక్రమాన్ని అందరూ కూడా ఆచరించి గురువుగారి దగ్గర ఉన్నటువంటి విషయాన్ని మనందరం కూడా స్వీకరించి అందరూ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అంతే ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఈ వాసభవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమం నిర్వాహకులకు, అలాగే ముఖ్యంగా సైదయ్య గురు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై గురు.